ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ మోర్ మిషన్ దట్ ప్రొడ్యూసెస్ ఏ యాజ్ ద అవుట్పుట్ ఇఫ్ ద ఇన్పుట్ ఎండ్స్ విత్ 10. సో 10తో కనుక ఎండ్ అయితే ఏని మనం అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేయాలి. ఆర్ బి యాజ్ ద అవుట్పుట్ ఇఫ్ ద ఇన్పుట్ ఎండ్స్ విత్ 11. సో 11తో ఎండ్ అయితే కనుక బిని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ సి యాజ్ ద అవుట్పుట్. ఓకే, సపోజ్ లెట్ వీ హ్యావ్ ఎ స్ట్రింగ్ లైక్ దిస్ 0 0 1 0. ఇది మనకి 10తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకు అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ చేయాలి? ఏ ప్రొడ్యూస్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ మనకి 1 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? బి ప్రొడ్యూస్ చేయాలి. 1 0 1 1 కాకుండా వేరే దాంతో ఎండ్ అయితే అప్పుడు మనం సిని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? 10లో మనకి 2 సింబల్స్ ఉన్నాయి, 11లో 2 సింబల్స్ ఉన్నాయి. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ ఆర్ నీడెడ్ ఆర్, సో లెంత్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ +1. సో 2 + 1 అంటే 3 స్టేట్స్ కావాలి. సో ఇనిషియల్ స్టేట్ ఈజ్ Q0. ఇది మనకి మోర్ మిషన్. మోర్ మిషన్ అంటే అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్ కాబట్టి మన అవుట్పుట్ని స్టేట్ లోపల రాయాలి. ఓకే, Q0, నెక్స్ట్ Q1, నెక్స్ట్ Q2. మనకి మిలే మిషన్లో కానీ మోర్ మిషన్లో కానీ ఎటువంటి ఫైనల్ స్టేట్ ఉండదు కాబట్టి డబుల్ సర్కిల్స్ యూజ్ చేయాల్సిన నెస్టీ లేదు. ఫస్ట్ మనం మన ఇష్టం, ఇక్కడ 1 0 పెట్టచ్చు, 1 1 పెట్టచ్చు. నేను ఇక్కడ 1 1 పెడుతున్నాను. 1 1తో కనుక ఎండ్ అయితే 1 1తో ఎండ్ అయితే అవుట్పుట్ ఏం రావాలి? బి రావాలి. సో కాబట్టి బి. 1 0తో ఎండ్ అయితే అవుట్పుట్ ఏంది? ఏ. ఇక్కడ 1 రాసాము కాబట్టి ఇక్కడ 0 రాయండి. Q0 Q1 Q2 అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? Q3. 1 0. 1 0తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత? ఏ ఈజ్ ద అవుట్పుట్. అదర్వైజ్ సి ఈజ్ ద అవుట్పుట్. మీలే మిషన్ ఆర్ మోర్ ఎమిషన్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ఏ ఓన్లీ. డిఎఫ్ఏ అంటే ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తాన్ని ప్రతి స్టేట్ మీద అప్లై చేయాలి. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ ఏంది? 1 0. సో సిగ్మా ఈక్వల్ టు 0, 1. సో 0 1ని మనం ప్రతి స్టేట్ మీద అప్లై చేయాలి. Q0 మీద 1 అప్లై చేయాలి. ఇప్పుడు మనం 0 అప్లై చేయాలి. 1 1 ముందు 1 0 ముందు మనకి ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ మనం సెల్ఫ్ లూప్ పెట్టచ్చు. Q0 మీద 0 అప్లై చేసాము, 1 అప్లై చేసాము. Q1 మీద 1 అప్లై చేసాము, 0 అప్లై చేసాం కాబట్టి Q1 మీద కొత్తగా ఏం అప్లై చేయాల్సిన నెస్టీ లేదు. ఇప్పుడు Q2 మీద 1 అప్లై చేయాలి, 0 అప్లై చేయాలి. ఇక్కడ మనకి 1 ఉంది. 1 1తో ఎండ్ అయితే అవుట్పుట్ ఏంది? బి. ఇక్కడ మనకి ఆల్రెడీ బి ఉంది కాబట్టి సెల్ఫ్ లూప్ పెట్టచ్చు కదా. 1 1. 1 1తో ఎండ్ అయితే అవుట్పుట్ ఏంది? బి. కరెక్ట్. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి? 0 రాయాలి. ఇక్కడ ఏం చేయాలి? మనం 0 రాయాలి. సో ఇక్కడ మనకి 1 ఉంది. ఈ 1 తర్వాత మనకి 0 రావచ్చు. ఈ 0ని ఇట్లా అప్లై చేద్దాం. 1 0తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత? ఏ. 1 ఇక్కడ సెల్ఫ్ లూప్లో 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 0తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత? ఏ. సో Q2 మీద కూడా 2 యూజ్ చేసాం. ఇప్పుడు Q3 మీద 0 అప్లై చేయాలి, 1 అప్లై చేయాలి. 1 1తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత? బి. ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ మనం 1 పెట్టచ్చు కదా. 1 1 1 1. 1 1తో ఎండ్ అయితే ఎంత అవుట్పుట్? బి ఇస్ ద అవుట్పుట్. తర్వాత 0 అప్లై చేయాలి మనం. ఇక్కడ మనం 0 అప్లై చేస్తే మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది రావడానికి పాసిబిలిటీ లేదు. బికాజ్ అక్కడ మనకి 0 1 లేదు, 0 0 లేదు. కాబట్టి ద ఓన్లీ వే ఈజ్ ఇట్లా వెళ్ళిపోవటం, Q3 నుంచి Q0కి వెళ్ళిపోవటం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఒక స్ట్రింగ్ తీసుకుందాం. 0 0 0 0 1 1 ఇలా తీసుకుందాం. 1 1తో ఎండ్ అయింది. 1 1తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత రావాలి? బి రావాలి. వస్తుందో రాదో చెక్ చేద్దాం. ఇనిషియల్గా Q0 దగ్గర ఉన్నాం. Q0 మీద 0 అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము? Q0 దగ్గర ఉంటాము. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గర ఉంటాము. Q0 యొక్క అవుట్పుట్ ఎంత? సి. Q0 మీద 1 అప్లై చేస్తే Q1 యొక్క అవుట్పుట్ ఎంత? సి. Q1 మీద 1 అప్లై చేస్తే Q2 యొక్క అవుట్పుట్ ఎంత? బి.
దేంతో ఎండ్ అవుతుంది? 1-1తో ఎండ్ అవుతుంది. 1-1తో ఎండ్ అయితే అవుట్పుట్ ఎంత రావాలి? B రావాలి. సో విత్ దిస్ వీ క్యాన్ కన్క్లూడ్ దట్ అవర్ మోర్ మిషన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.